హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ తో మాట్లాడదాము వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారో ఫస్ట్ చూద్దాము ఓకేనా సో ఇది చాలా మందికి ఇష్టమైన రీడింగ్ అందుకని ఈ రీడింగ్ చేయబోతున్నాను అన్నమాట ఇంకేం చెప్పాలి ఓకే సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా ఈమెయిల్ ఐడికి మెయిల్ పెట్టండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి ఓకేనా మళ్ళీ రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి ఛార్జబుల్ పే చేయగలను అనుకుంటే మాత్రమే మెసేజ్ పెట్టండి ఇంకా నేను కార్డ్ షఫుల్ చేసినప్పుడు మీ పర్సన్ని తలుచుకోండి వాళ్ళ పేరుని 3 సార్లు మనసులో అనుకోండి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి అప్పుడు మీకు యాక్యురేట్ రీడింగ్స్ అనేవి వస్తాయి ప్లస్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేయండి ఖచ్చితంగా మీకు అది రెజినేట్ అవుతుంది సరేనా సో లెట్ స్టార్ట్ ద రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు సో మా వ్యూవర్స్ పట్ల ఏ ఎనర్జీలో ఉన్నారు ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ Strength, the Hermit. Bottom of the deck వచ్చేసి the Hierophant. ఓకే సో ప్రస్తుతానికి వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నాకు కనిపించే రాసులు చెప్తాను మీకు వర్గో కన్యా రాశి సింహరాశి ఎక్కువ కనిపిస్తుంది వృషభ రాశి ఈ 3 రాశులు ఎక్కువ కనిపిస్తున్నాయి అది కాకుండా కుంభరాశి వృశ్చిక రాశి కూడా కనిపిస్తున్నాయి అనమాట ఈ వ్యక్తి ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు సో వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ప్రస్తుతానికి అది వాళ్ళ ఉద్యోగం అవ్వచ్చు లేదంటే మనీ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు ఏదైనా సరే వాళ్ళ విషయంలో వాళ్ళు స్టెబిలిటీ కోసమని మనీ సంపాదించడం కోసమని వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారనమాట కానీ మీ కనెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రస్తుతానికి దేవుడి పైన భారం పెట్టి వదిలేశారు రైట్ టైం కాదు ఇది మనం సైలెంట్గా ఉండాలి నేను ఎంత రష్ చేసినా సరే ఎంత నేను ప్రాకులాడినా సరే ఈ కనెక్షన్ ఇప్పుడు సెట్ అవ్వదు సో నేను దీనికి టైం ఇవ్వాలి నేను ఈ కనెక్షన్ గురించి తర్వాత డెసిషన్ తీసుకుందాము కానీ ముందు నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీ పర్సన్ ఒక మనీ మైండెడ్ కూడా అయి ఉండొచ్చండి కొంతమందికి ఈ వ్యక్తి మ్యారీడ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ రిలేషన్ ఉండొచ్చు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు వీళ్ళు ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు కానీ ఒక మంచి పొజిషన్లో ఉన్నారనమాట సో వాటికి భంగం రాకుండా వాళ్ళ పేరుని వాళ్ళు మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడుతున్నారనమాట ప్రస్తుతానికి వాళ్ళ దృష్టి అంతా వాళ్ళ గ్రోత్ పైన ఉంది తన పైన తాను ఇది కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు సో వీళ్ళు ఒక ఎంటర్ప్రైనర్ అవ్వచ్చు లేదంటే ఒక ప్రిన్సిపల్ అవ్వచ్చు టీచర్ అవ్వచ్చు లెక్చరర్ అవ్వచ్చు ఒక జడ్జ్ ఏదో ఒక మంచి పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు సో వాళ్ళ దగ్గర మొత్తం అందరూ వచ్చి సలహాలు అవి తీసుకుంటారు అలాంటి మంచి పొజిషన్లో ఉండే వ్యక్తి అనమాట వాళ్ళు ప్రస్తుతానికి చాలా కంట్రోల్డ్గా ఉన్నారనమాట అంటే వాళ్ళ కనెక్షన్లు అంతా చాలా కంట్రోల్డ్గా పెట్టుకున్నారు సో వాళ్ళకి మీ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉంటే కూడా సో వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనుకోవటం లేదు వాళ్ళు చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఉంది ఈ పర్సన్కి ఓకే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు తెలియకుండా చాలా చాలా దాచుకుంటున్నారు వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందంటే చాలా స్ట్రాంగ్గా నో నా ఫీలింగ్స్ నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే వాళ్ళకి చాలా డెస్పరేషన్ ఉంది చాలా భయపడుతున్నారు బాధపడుతున్నారు కానీ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు అనమాట బాగా కంట్రోల్ ఉండే వ్యక్తి చాలా మెచ్యూర్డ్ వ్యక్తి ఇక్కడ నాకు కనిపిస్తున్నారు ఓకే సో వాళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు ఒంటరిగా ఉండి వాళ్ళు ఆలోచిస్తున్నారు అసలు ఎందుకు ఇలా జరిగింది ఈ వ్యక్తితో నేను ఎందుకు కలిశాను ప్లస్ అదే కాకుండా మీ పైన ఒక దృష్టి పెట్టారనమాట అంటే ఏంటంటే మీ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి వస్తూ ఉంది అది వేరే వ్యక్తుల వల్ల కానీ లేదంటే సోషల్ మీడియా వల్ల కానీ సో వాళ్ళైతే మీ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అయితే రాబడుతున్నారు అంటే మీ గురించి మీరు ఎలా ఉన్నారు ఏంటి మీరేం చేస్తున్నారు అసలు మీ
ఆలోచన ఏంటి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి అనమాట. వాళ్ళకి ఉండే ఒక 2-3 క్లోజ్ సర్కిల్లో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళు మీ పైన నిఘా పెట్టి ఉంచారనమాట. ఓకే, ఇది మీ వ్యక్తి యొక్క ప్రెజెంట్ ఎనర్జీ. సో ఇప్పుడు చూద్దాము ఈ వ్యక్తి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ వ్యక్తి మా వ్యూవర్కి ప్రస్తుతానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ ఎనర్జీస్కి కనెక్ట్ చేయండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్కి మాకు కనెక్ట్ చేయండి. వాళ్ళ మనసులో ఏముందో మాకు తెలియజేయండి. వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, నా వ్యూవర్స్తో ఏం మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్. సో వాళ్ళు ప్రస్తుతానికైతే నేను ఇందాక చెప్పినట్టుగానే చాలా ఓకే, వాళ్ళ పదవి, వాళ్ళ ఒక జాబ్ కానీ బిజినెస్ కానీ దానిపైన ఒక గెలుపు సాధించాలి అనే కాన్ఫిడెన్స్తో, ఒక స్టబర్న్ నేచర్తో, ఒక డిటర్మినేషన్తో ఉన్నారనమాట. నేను ఎలాగైనా సాధించాలి, నేను విజయం పొందాలి, నేను ఇప్పుడు ఏదైతే నేను పదవిలో ఉన్నానో ఆ పదవి పోకూడదు. ఓకేనా? సో అలాగా చాలా స్టబర్న్గా ఉన్నారు, చాలా రొమాంటిక్గా కూడా ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తే మిమ్మల్ని ఎలాగైనా పొందాలి అనే ఆలోచన ఉంది. కానీ అట్ ది సేమ్ టైం మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నేను ప్రస్తుతానికి నా గెలుపు కోసము, నా పదవి కోసము నేను ఆలోచిస్తున్నాను. ప్రస్తుతానికి నా దృష్టి అంతా అలా ఉంది. కానీ మిమ్మల్ని పొందాలనే డిటర్మినేషన్ కూడా ఉంది ఈ వ్యక్తికి. నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, నేను కన్ఫ్యూజ్డ్. అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, వాళ్ళకి మీరు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు. దానివల్ల ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ దారికి వెళ్ళాలి అంటే ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారు. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే వేరే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలా, ఇలాగా వాళ్ళు కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ కూడా ఉంది. అంటే ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియట్లేదు. అంటే మీ మనసులో ఏముంది, మీరు నిజంగానే ఈ వ్యక్తిని ఇష్టపడుతున్నారా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు, మీరు వాళ్ళని పట్టించుకోవటం లేదు అనేది వాళ్ళ కంప్లైంట్ అనమాట. సో దానివల్ల ఈ 2 దారిలోని ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రస్తుతానికి మీ వ్యక్తి. మెజిషియన్. ఓకే, మీరు సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని పొందాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీకోసమని రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. మీకోసం రకరకాలుగా అంటే ప్రేయర్స్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అన్ని అస్త్రశస్త్రాలన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు అవన్నీ ఉపయోగించాలనుకోవట్లేదు. మీకై మీరు వాళ్ళ దగ్గరికి రావాలి. ఓకే, వాళ్ళు మీ దగ్గరికి రారు, మీకై మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అంటే సరెండర్ అవ్వాలన్నమాట. వీళ్ళకి ఈ పర్సన్కి చాలా ఈగో ఉందండి, ఈగో ప్రైడ్ ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ముందు స్టెప్ వేయరు, కానీ మిమ్మల్ని ఎలాగైనా సరే మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే మీకై మీరే రావాలి, మీరే సారీ చెప్పాలి, మీరే కలవాలి, ఇలాగా వాళ్ళకి ఆలోచన ఉందన్నమాట. 3 ఆఫ్ కప్స్. సో ఖచ్చితంగా మీతో గడిపిన రోజులు అవన్నీ మిస్ అవుతున్నారు. మీతో మళ్ళీ అలాంటి రోజులు గడపాలనుకుంటున్నారు. మీతో ఒక పార్టీ, గెట్ టుగెదరు, సెలబ్రేషను, ఒకవేళ మీకు మధ్యలో ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే అందరితో కలిసి మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు వాళ్ళకి అలా చాలా మంచి హ్యాపీనెస్ అనమాట. మీతో మళ్ళీ అలాంటి గడపాలి. సారీ అండి, వేరే కాల్ వచ్చి కట్ అయింది. సో అది 3 ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే మీతో ఒక సెలబ్రేషను, ఎంజాయ్మెంటు, పార్టీసు, మీ మ్యూచువల్గా ఫ్రెండ్స్ ఉంటే కనుక మీరందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టు. సో అది వాళ్ళకి ఆ కోరిక ఉందన్నమాట, మీతో మళ్ళీ పూర్వంలాగా, పాస్ట్లో లాగా మళ్ళీ ఎంజాయ్ చేయాలి అనే కోరిక ఉంది వాళ్ళకి. అది చెప్తున్నారు మీతోటి వాళ్ళు. ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూవర్స్కి? మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీకు అంత ఇష్టంగా ఉంటే గనక మీరే ఎందుకు నా వ్యూవర్ని అప్రోచ్ అవ్వకూడదు?
3 ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో మీకు ఏదో హార్ట్ బ్రేక్ ఉంది, ప్లస్ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు, వాళ్ళు ఎవరో కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్కి, మీ వైపుకి రాకుండా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అసలు అంటే బాగా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ వ్యక్తి చాలా పెయిన్లో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మీ దగ్గరికి రావాలంటే కూడా ఆ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. చాలా గట్టి నిఘా ఉంది ఈ వ్యక్తి పైన. థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని బాగా కంట్రోల్లో పెట్టారు. నువ్వు ఈ వ్యూవర్ దగ్గరికి వెళ్ళటానికి లేదు, మాట్లాడడానికి లేదు అని చెప్పేసి చాలా రిస్ట్రిక్షన్ ఉందన్నమాట. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు నిజంగా ఏదో ఒక మార్గం ఉంటుంది కదా, ప్రతి సమస్యకి ఒక సమాధానం ఉంటుంది. సో ఈ సమస్యకి మీరు ఏ విధంగా సమాధానం చెప్పబోతారు? పేజ్ ఆఫ్ కప్స్. కానీ వీళ్ళు వస్తామంటున్నారు, అంటే వీళ్ళు ఒక పెద్ద గ్రాండ్ ఆఫర్తో కాదు, కానీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్తారు, వాళ్ళ కప్ ఆఫ్ లవ్ని మీకు ఇస్తారు. వాళ్ళు అంటే ఇంతవరకు ఏమైతే జరిగాయో మీ ఇద్దరి మధ్య దానికి అన్నిటికీ రీజన్స్ అనేది చెప్తారనమాట. ఈ వ్యక్తి మీకంట చిన్నవాళ్ళు అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో వాళ్ళు మిమ్మల్ని తలుచుకున్నప్పుడంతా ఒక టీనేజర్ లాగా ఫీల్ అవుతారు, ఒక కాలేజ్ క్రష్, కాలేజ్ నిజంగానే ఈ వ్యక్తి మీ కాలేజ్ మేటు, క్లాస్మేటు అయి ఉండొచ్చు. సో ఆ విధంగా వాళ్ళు ఫీల్ అవుతారనమాట. మిమ్మల్ని తలుచుకున్నప్పుడంతా వాళ్ళు చాలా యంగ్గా, యూత్గా ఫీల్ అవుతారనమాట. డెత్. ఓకే, ఏదైతే జరిగిపోయిందో అది జరిగిపోయింది, డెడ్ అయిపోయింది, డెత్ అయిపోయింది, కానీ మనకి రీబర్త్ కావాలి. సో మళ్ళీ మనం ఒక ఫ్రెష్ స్టార్ట్ చేద్దాము, ఒక చేంజ్ అనేది కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో. మీ లవ్ లైఫ్లో వాళ్ళకి ఒక చేంజ్ అనేది కావాలి. సో దానికోసం అని చెప్పేసి కోరుకుంటున్నారు. మనం మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము, జరిగిందంతా మర్చిపో, మనము మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు. చాలా ఆవేదన పడుతున్నారు, టెన్షను, చాలా డిప్రెషను, యాంగ్జైటీ, మిమ్మల్ని తలుచుకున్నప్పుడంతా చాలా బాధ, ఏడుస్తున్నారు, రాత్రి వెళ్ళి నిద్ర పట్టట్లేదు, వాళ్ళకి టెన్షను. మీరేం చేస్తున్నారో, మీరు వేరే వాళ్ళకి ఎస్ చెప్పేశారా, వేరే వాళ్ళతో వెళ్ళిపోయారా, మీరు వేరే కనెక్షన్లోకి వెళ్ళిపోయారా అని చెప్పి చాలా బాధపడుతున్నారు. అంటే మీరు వదిలేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అంటే మీరు రిజెక్ట్ చేసినట్టు, మీరు వదిలేసినట్టు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి నిద్ర అనేది లేదు, చాలా హార్ట్ బ్రేక్గా ఉంది, డిప్రెషన్లో ఉన్నారు. ఎస్, మీతో ఒక బ్యాలెన్స్ కావాలని కోరుకుంటున్నారు, మ్యారేజ్ కోరుకుంటున్నారు. సో వీళ్ళకి ఏంటంటే షార్ట్ టర్మ్ ఆలోచనలు లేవు, మీతో మ్యారేజ్ చేసుకుందాము, లాంగ్ టర్మ్లో మీతో ఉందాము అని చెప్పేసి వాళ్ళకి కోరిక అయితే చాలా బాగుంది, బలంగా ఉందన్నమాట. సో మీతో ఒక ఫ్యూచర్ అనేది చూస్తున్నారు, వాళ్ళు మ్యారేజ్ కోరుకుంటున్నారు, మీ కనెక్షన్ అనేది అఫీషియల్గా పబ్లిక్గా అనౌన్స్ చేయాలనుకుంటున్నారు, అందరి దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఒక బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. విక్టరీ కార్డు. సో ఖచ్చితంగా ఈ కనెక్షన్లో విక్టరీ కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మీ రికగ్నిషన్ కావాలనుకుంటున్నారు. అంటే ఏంటంటే వాళ్ళ దృష్టిలో, మీ దృష్టిలో వాళ్ళు చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నారు. అంటే మీరు వాళ్ళని పొగడ్డం కానీ, మీరు వాళ్ళ అబ్బా నువ్వు ఎంత గ్రేటు అనే విధంగా అనిపించుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఆలోచన. వాళ్ళు బయట ఎంతో పెద్ద లీడర్ అవ్వచ్చు, పెద్ద వాళ్ళకి చాలా మంచి పేరు ఉండొచ్చు, సక్సెస్ఫుల్ మనిషి అవ్వచ్చు, కానీ వాళ్ళు మీ దగ్గర కోరుకుంటున్నారు ఆ రికగ్నిషన్. మీ దగ్గర ఒక స్పెషల్ మనిషిగా గుర్తింపు పొందాలి, మీ దగ్గర శబాష్ అనిపించుకోవాలనేది కోరుకుంటున్నారు. వాళ్ళకి మీ దగ్గర విక్టరీ కావాలి, ప్లస్ ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. చూసారా, పేజ్ ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఒక ప్యాషనేట్ ఇది అప్రోచ్ అనేది ఉంది. అంటే వాళ్ళకి చాలా మీరంటే సెక్షువల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి, మీరంటే ప్యాషన్ ఉంది, మిమ్మల్ని ఎలాగైనా చేపట్టాలి అనే ఆలోచన ఉంది, చాలా డిటర్మైన్డ్గా ఉన్నారు. చాలామందికి ఈ వ్యక్తి మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. ఓకే, సో వీళ్ళు మీతో మ్యారేజ్, పిల్లలు, ఇల్లు, ఒక హ్యాపీనెస్ కోరుకుంటున్నారనమాట. సో వాళ్ళు ప్రస్తుతానికి మంచి ఆలోచనలు అయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి, చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. సరే, మీరు ఇంతగా ఇన్ని మంచి కార్డ్స్, ఇన్ని మంచి విషయాలు చెప్తున్నారు కదా, మరి మీరు మా వ్యూవర్ని ఎందుకు కాంటాక్ట్ అవ్వట్లేదు? ఇవన్నీ విషయాలు డైరెక్ట్గా వచ్చి మీరు చెప్పచ్చు కదా. మీరు నాతో చెప్పించే కంటే మా వ్యూవర్ యొక్క పర్సన్ మీరే డైరెక్ట్గా వచ్చి వాళ్ళకి చెప్పచ్చు కదా.
వాళ్ళకి వాళ్ళని ఇంత టెన్షన్ పెట్టి ఇంత బాధ పెట్టే బదులు మీరే డైరెక్ట్గా మీ నోటితో మీరే చెప్పచ్చు కదా. ఏది మిమ్మల్ని ఆపుతా ఉంది? 10 ఆఫ్ సోర్డ్స్. ఓకే, మేము చాలా అంటే మీ ఇద్దరి మధ్య ఒక పెద్ద గొడవ ఏదో జరిగిందండి, జరగకూడదు ఏదో జరిగింది. కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది, మీరిద్దరు సపరేషన్లో వచ్చేసారు, బ్లాకేజ్ ఉంది. సో ఆ పెయిన్ వల్ల వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి డైరెక్ట్ వాళ్ళ ముఖం చూపించలేకపోతున్నారు బేసిక్గా. సో ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్ అంటే ఏంటంటే ఒక చీటింగ్, బిట్రేయల్, మోసం చేయటము, వేరే వాళ్ళతో కలిసి చీటింగ్ చేయటము, ఇవంతా ఎనర్జీ. అంటే వాళ్ళు మిమ్మల్ని ఫీల్ అవుతున్నారా ఆ విధంగా, లేకపోతే మీరు వాళ్ళని అలా ఫీల్ అవుతున్నారా? అంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని మీరు అనుకుంటున్నారా, లేదా వాళ్ళు మీ గురించి అనుకుంటున్నారా తెలీదు, కానీ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. దానివల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు అది చూసారా? వాళ్ళే మిమ్మల్ని అంటే పాస్ట్లో మిమ్మల్ని ఏదో మోసం చేశారు, బిట్రే చేశారు, మీ దగ్గర చాలా చెడ్డగా బిహేవ్ చేశారు, మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు దానికి చాలా రిగ్రెట్ పడుతున్నారు అన్నమాట, చాలా పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకు? మీరు ఒక వెలిగిపోతున్నారు, మీరు ఒక ఎంప్రెస్. సో మిమ్మల్ని ఎవరు అంటే మీకు సాటి ఎవరు లేరనమాట. మీ కాన్ఫిడెన్సు, మీ అందము, మీ ఆలోచన, మీ సక్సెస్ వేరెవ్వరికి రాదనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు, ఏ ముఖం పెట్టుకొని నేను రావాలి, ఏ ముఖం పెట్టుకొని ఈ పర్సన్ దగ్గరికి రావాలి అనేసి వాళ్ళకి ఒక రిగ్రెట్, ఒక బాధ ఉంది. కానీ మనసులో ఇప్పుడు తన తప్పు తను తెలుసుకున్నారు, రావాలనుకుంటున్నారు, కానీ ధైర్యం చాలట్లేదు. చూసారా? మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ చూస్తున్నారు, 10 ఆఫ్ పెంటికల్స్, ఒక స్టేబుల్ రిలేషన్షిప్, మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయాలి, మీతో కలిసి అంటే లైఫ్ లాంగ్ జీవించాలి. చాలా ఒక స్టేబుల్ ఎనర్జీ అండి ఈ వ్యక్తి. కానీ ప్రస్తుతానికి వాళ్ళు ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నారు. ప్లస్ మీరిద్దరికీ కూడా ఒక హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. అంటే మీరిద్దరూ ఏదో ఒక మాట అనుకోవడము, ప్రస్తుతానికి ఇద్దరు కూడా ఒక స్టెబిలిటీలో లేరనమాట. అది ఫైనాన్షియల్ కండిషన్ అవ్వచ్చు, లేకపోతే మెంటల్ కండిషన్ అవ్వచ్చు. మీరిద్దరూ కానీ ఇద్దరు ఎంత హార్ట్ బ్రేక్లో ఉంటే కూడా మీరెంత బాధపడ్డారు, వాళ్ళు కూడా అంతే బాధపడ్డారు. కానీ ఇద్దరు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. మీ వెనకాతలే వాళ్ళు వస్తున్నారు. మీరు చూసారంటే ఇప్పుడు వాళ్ళు హర్ట్ అయ్యారు, వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, మీరు హర్ట్ అయ్యారు, మీరు కూడా దెబ్బలు తిన్నారు. సో కానీ వాళ్ళు మిమ్మల్ని వదలట్లేదు, మీ వెనకాతలే వస్తున్నారనమాట. ఖచ్చితంగా చాలామందికి ఈ వ్యక్తి మీకన్నా చిన్నవారు అయ్యే అవకాశం ఉందండి. మీకు అది రెజినేట్ అయిందంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో వీళ్ళ పెంటికల్స్ ఎక్కువ కనిపిస్తాయంటే టారస్, వర్గో, కేప్రికాన్, మకర రాశి, కన్యా రాశి, వృషభ రాశి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో చాలా స్టెబిలిటీ, డబ్బులు, అబండెన్స్, చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి, తొందరగా మీ పర్సన్ రావాలనేసి కోరుకోండి. ఐ వాంట్ మై పర్సన్ బ్యాక్ అనో, లేదంటే ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అనో, లేదంటే 1111 అనో. ఎందుకంటే మనకి 4 ఆఫ్ వాండ్స్ అనేది వచ్చింది. సో 1111 అనో మీరు ఆ కామెంట్స్లో పెట్టారంటే కనుక ఖచ్చితంగా ఈ రీడింగ్ రెజొనేట్ అయ్యి మీకు రిజల్ట్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఓకే అండి. సో ఇది ఇవాళ రీడింగ్. మళ్ళీ తర్వాత రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.